జీసస్ క్రైస్ట్ టెంపుల్ యేసు ఆశ్రయం వారు నిర్వహిస్తున్న యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం ఇప్పుడు మీ కల్వరి టీవీలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 11:30 గంటల వరకు స్వస్థత వరం కలిగిన దైవజనులు రెవరెండ్ సుదర్శన్ రావు కోనాల గారు యేసుక్రీస్తు ఒక జాతికి, ఒక మతానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక వ్యక్తికి కాదు, ఆయన అందరికీ ప్రభు. అందించే వాక్యాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందండి. లేచి నిలబడమ్మా. ఈ తల్లి అయితే ఎక్కడో హాస్పిటల్లో కూడా ఆపరేషన్ చేసుకుని, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుంది. కన్నులుగా ఉంటుంది. ఇక పక్షవాతం వచ్చేసింది ఆవిడికి, కళ్ళు కనబడతలేదు. థైరాయిడ్, ఒక జబ్బు కాదు, 2 జబ్బులు కాదు, అన్ని జబ్బులు ఉన్నాయి. ఆ పెద్ద ఆయన వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళ కూతురు ఆవిడ తీసుకొచ్చింది, శోభ దర్శన. ఆమెకు చాలా వ్యాధులు ఉన్నాయి, చాలా రోగాలతో ఉన్నాయి. ఈ కన్ను కూడానండి, ఇక వాళ్ళు ఇచ్చారంట ప్లాస్టిక్ ఇట్లా పెట్టి అదికైతే అదికి ఉంటుందంట, ఇలా మూసుకుంటుందంట. లేకుంటే ఎట్లాగే కళ్ళు తీసుకుని ఉంటుంది. అమ్మా ఇప్పుడు ప్లాస్టిక్ వేస్తున్నావా? వేయట్లేదా? యేసయ్య నామములో ఆమేన్, హల్లెలూయా. ప్లాస్టర్లు వేయట్లేదా? అసలు బతుకుతాను అనుకున్నావా? ఇప్పుడు వరకు అసలు ఎంతో మంది సాక్షి ఉన్నారు. కంటి నరాలు బయటకు వచ్చేసింది, గుడ్డు బయటకు వచ్చేసింది. నేను ప్రార్థన చేస్తున్నా, కంటి నరాలు గుడ్డు బయటకు వచ్చి చచ్చుబడిపోయి కంటి నరాలు కట్ అయిపోయి కన్ను బయటకు వచ్చింది. నూనె పోతే బయటకు వచ్చేసింది అంట. వాళ్ళు నూనె పోసారంట కంట్లో. బయటకు వచ్చేస్తే అదే కన్ను మీద నేను చేసి ప్రార్థన చేస్తే లోపలికి వెళ్ళిపోయి నరాలు ఎత్తిపోయి కంటి చూపు వచ్చింది. ఈరోజు కామనేని కూడా వెళ్ళాను అన్నావు హాస్పిటల్. దేనికి? బ్రెయిన్ కి ఏమో కామనేనిలో అయిందా? కంటికి చూసారా ఎన్ని డబ్బులు ఖర్చు ఉంటే చెప్పండి. ఆ తల్లి ఎంతో ఆనందంగా భర్త భార్య ఇద్దరు హ్యాపీగా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. రోజు రావద్దని చెప్పా, వాళ్ళే వస్తున్నారు. వాళ్ళ ఆశతో వాళ్ళే వస్తున్నారు. నేను రావద్దనే చెప్తా. నేనేం చేయబెట్టుకోలే నీకు కదా, చేయబెట్టుకున్నానా? చేయబెట్టుకోలే. కన్ను లేదు, చేయబెట్టలేదు, ముక్కు మీద చేయబెట్టలేదు, తలకాయ మీద చేయబెట్టలే. తగ్గిపోద్ది అంతే. చిన్న ప్రార్థన చేస్తుంది, అద్భుతం. స్పాట్లో జరిగిందమ్మా? చాలా రోజుల తర్వాత జరిగిందా? ఎట్లా జరిగింది? ఒకరోజా, 2 రోజులా? అప్పటికప్పుడేనా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. అప్పటికప్పుడే కన్ను నరాలు, ఇంకా థైరాయిడ్ కూడా వెళ్ళిపోయిందని చెప్పాను నాకు. ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటున్నావా? గోళీలు మింగుతున్నావా? చప్పట్లు. ఇప్పుడు ఎంత నీట్గా ఆ కంటి చూపు, మాట కూడా రాలే. మాట వచ్చే, చూపు వచ్చే, బ్రెయిన్ మంచి పని చేసి, కాలు చెయ్యి పని చేసి, ఎవరంటే మనకి ఎదురు. మన టీవీ ప్రోగ్రాం చూసినప్పుడు జరుగుతున్న అద్భుతాలను చూసి మాకు ఫోన్ చేశారు. మేము అప్పుడు ఏలూరు వెళ్తున్నాం, మాకు ఫోన్ చేశారు. మా యొక్క తమ్ముడికి తలలో రక్తం గడ్డకట్టేసింది, చాలా భయంకరంగా ఉన్నాడు. మరి మీరు ఏలూరు వస్తున్నారు కాబట్టి మేము తీసుకొస్తామని మాకు ఫోన్ చేశారు. హాస్పిటల్లో కూడా ఎన్నాళ్ళు ఉన్నారమ్మా హాస్పిటల్ మీరు? ఎన్ని రోజులు? 10 రోజులు ఉన్నారా? డాక్టర్లు కూడా చెప్పారంట బ్లడ్ క్లాట్ అయిపోయింది, మొత్తం కాలు చేతులు రావని చెప్పేసారు. మీకేమని చెప్పారు? మీరు చెప్పండి. బ్లడ్ క్లాట్ అయిందమ్మా, ఇంకా ఆయన మంచం మీద మీరు ఎన్ని రోజులు సేవ చేసుకున్నా సరే అలా మంచం మీద చేయాలి, ఎన్ని సంవత్సరాలు బతుకున్నా అని చెప్పేసి అన్నారండి. 10 రోజులు ఐసీలో పెట్టారండి. 10 రోజులు కూడా అసలు ఏమీ తెలియదు. ఎక్కడ, ఏ ఊర్లో ఇది? తాడేపల్లిగూడెంలో. హాస్పిటల్ పేరు ఏంటి? శ్రీ బాలాజీ న్యూరో హాస్పిటల్ అండి. బాలాజీ. వాళ్ళు చెప్పారు ఈయన ఎన్ని రోజులు మంచం మీదే ఉన్నారండి, ఎన్ని రోజులు బతికున్నా సరే మంచం మీదే ఉంటారని చెప్పారండి. ఇంకా మేము అక్కడి నుంచి ఐసీయూని షిఫ్ట్ చేస్తామండి. 10 రోజులు ఇంటికి తీసుకొచ్చేసి వదిలేస్తే ఇంత లోపల మీ ప్రోగ్రామ్ లైవ్లో చూసామండి. చూస్తే ఒకసారి చర్చికి తీసుకెళ్ళి చూద్దామని చెప్పంటే, మాకు అక్కడ పడాల్లో ఒక చర్చి దగ్గరకు ఉంటే అక్కడ తీసుకెళ్తే మీ ఆయనకి కాలు చేయరాదు ఇంకా అని మా అమ్మగారికి చెప్పారండి. రాదు అందంట. ఆవిడ రాదు అని చెప్పేశారండి. అంతకుముందు అమ్మకి అక్కడే రికవరీ అయ్యారు కదా, చర్చి అని చెప్పి తీసుకెళ్తే అలా అన్నారండి. ఇంక మాకు ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉంటే కరెక్ట్గా లైవ్ ప్రోగ్రామ్ పెడుతుంటే వచ్చిందండి. గుర్రం కూడా తీసుకెళ్ళండి ఒకసారి అని నాన్నగారు అడిగితే తీసుకొచ్చామండి. ఫస్ట్ వారంలో తీసుకొచ్చిన వెంటనే మీరు ప్రార్థన చేసిన వెంటనే మనిషి అక్కడే అడిగేస్తున్నారండి. ఇక్కడ మీకు ఫోన్ చేసి చెప్పాము, అక్కడే వేసారండి అడుగు.
అక్కడే మీకు బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి మీరు ఫోన్ చేశానండి. ఫోన్ చేస్తే మీరు ప్రార్థన చేశారండి. చేసిన ఆ రోజే బయటికి తీసుకొచ్చి నడిచారండి. నెల వరకు అలాగే ఉంచేసామండి మంచం మీద, బయటకంటూ తీసుకురాలేదు. అప్పటి వరకు నెల వరకు అసలు మంచం నుంచి బయటికి ఆపరేషన్ అయిందా? అసలు ఆపరేషన్ గట్టి ఏం కాలేదండి. మీకు అసలు ఆయన అంతే ఎన్ని రోజులు ఉండని చెప్పేసి అని చెప్పారండి. అలాగే ఉంటారు, మీరు ఏం చేయలేరమ్మా, ఆ మనిషికి అన్నాళ్ళుంటే అన్నాళ్ళు సేవ చేసుకోండి ఇంకంతే అని అన్నారండి. మేము లైవ్ ప్రోగ్రామ్ చూసి ప్రార్థన ద్వారా ఎన్ని రకాలైన మార్పులు వచ్చినాయి ఆయనలో? మొత్తం ఆయనలో చాలా రకాల మార్పులు అండి. అప్పుడు మీరు ప్రేయర్ చేసిన వెంటనే ఆయన నడిచారండి. ఫస్ట్ గోడ పట్టుకొని తనందడు తను ఇక్కడ తీసుకొచ్చాక మళ్ళీ కర్రిస్తుంటే మేమెవరూ లేకుండా చివరి కాలం వరకు వెళ్ళిపోతున్నారండి ఒక్కడే. అసలు ఎవరు అవసరం లేదండి. ఇక్కడ తీసుకొచ్చాక ఇంకా చాలా బాగుందండి. ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు? నేను వచ్చేవాడిని కదమ్మా. చాలా నీరసంగా, అసలు కొంచెం కూడా శక్తి లేదు బాడీలో, ఒళ్ళంతా నొప్పులు అంటండి. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒళ్ళంతా నొప్పులు అంట. ఇక్కడ ఒళ్ళంతా నొప్పులు వచ్చేసి అండి, పడుకున్నా సరే నొప్పులు వచ్చేసి, అలాంటి నొప్పులు గట్రా ఏమి లేవు. ఎందుకు నేను ఎంత చెప్తున్నానంటే, ఈరోజు ఒక్కసారి ప్రార్థన చేసేసరికి కాలు ఓపెన్ అయిపోయింది. అంటే ఇది ఈ చెయ్య కాలు చచ్చుబడిపోయి శరీరంలో ఆహారం తినేవాడువా మీరు? అసలు తినేవారు కాదండి. ఇప్పుడు తిన్నారు. అదే ఇక్కడికి రాకముందు అసలే, అంతకుముందు చర్చికి రాకముందు తినేవారు కాదండి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఆహారం తీసుకుంటారు. చాలా వీళ్ళు అద్భుతములు అయితే చాలా నేను వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను. ఒక సహోదరుడు బ్రతుకుతాడని అయితే వాళ్ళకి నమ్మకం లేదు. హాస్పిటల్లో ఈయన బ్రతకడండి ఎన్నాళ్ళైన మంచంలోనే. ఇక అక్కడ కొంచెం సేవలో కూడా ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా అదే చెప్పారంట. ఇంకా వాళ్ళు కూర్చుని ఏడుస్తున్నారంటండి బాగా. అమ్మ అంతేనా? ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు తర్వాత మీకు ఎట్లా అనిపించింది? లైవ్ చూసి గబగబా రోజు అక్కడికి వెళ్తామన్నారండి. ప్రార్థన మీరు గుబికరండి, ప్రార్థన చేయమని మా అమ్మాయి చెప్పిందండి. ప్రార్థన చేయగానే లైవ్ చూడగానే నమ్మకం వచ్చేసింది మీకు? రావాలని చెప్పి నా కోరిక లోపల ఈ ప్లేస్ లో అడుగు పెడితే నాకు ఏమైపోతుంది నమ్మకం ఉందండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఆశ ఎంతవరకు తీరిపోయింది? ఇప్పుడు 90% పైన అయిపోయిందండి. 90% అయిపోయిందా? అయిపోయినట్టేనా? ఈరోజు ప్రార్థన చేస్తే ఆ మడం ఆనని మడమండి ఇవాళ ఆనింది. ఒక్కొక్క స్టెప్ వేసాడు. ఏంటి దానికి మంచిగా అయింది, మంచిగా వదిలేండి. ఆయన వదిలేసేయండి, ఇక వదిలేసేయండి. ప్రైజ్ లార్డ్, చప్పట్లు కొట్టి యేసు క్రీస్తు నామములో ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. దీనికి అంతా ఒక ఆశ ఉండిపోయింది. ఆ ఆశ ఏంటి తెలుసా? ఈ కుంటి వాళ్ళు ఇక్కడ నడుస్తారు, గంతులేస్తారు కదా, ఆ ఆశ ఉండిపోయింది. ఆమేన్, హల్లెలూయా. అయ్యగారితో కలిపి నేను స్టేజ్ మీద నాట్యం ఆడాలని ఆశ ఉండిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఎవరు బిడ్డను పట్టి పీడిస్తున్న ఆత్మను పూర్తిగా నేను రిలీజ్ చేస్తాను. మోగమైన సాతానా వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో. యేసు నామములో, యేసు నామములో మాట్లాడు. యేసు చప్పలు కొట్టాను, మాట్లాడుతుంది. చప్పలు కొట్టాను, నోరు ఓపెన్ అవుతుంది. యేసయ్యను ఆమేన్. చెవి వినబడును గాక, ఆమేన్. నోరు మాట్లాడును గాక, ఆమేన్. గొంతుకులో నుంచి మాట రావాలి, ఆమేన్. చెప్పు యేసయ్యను మాట్లాడు. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి
అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏవైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెలుదిరిగాని. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మీద మనుషులు తిరగబడుతున్నారంట. ప్రియులారా గమనించండి. ఈ మాట చెప్తే ఎంత ఆశ్చర్య విడ్డూరంగా ఉంది కదా. మనుషులు దేవుని మీద తిరగబడుతున్నారు. ఎలాంటి దేవుడైనా జీవము గల దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. జీవము గల దేవుని మీదకి తిరుగుబడుతున్నారంట. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు అన్నీ మర్చిపోయి దేవుడి మీదే తిరగబడుతున్నారంట. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు తన ప్రవక్తతో అన్నాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నాడంటే ఈ మాటలు చూడండి. వారు ఎలాంటి వారు అంటే చూడండి, చదువమ్మా. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని తెలుసుకున్నట్లుగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ప్రార్థన పెట్టబట్టి మీరు అందరూ వచ్చారు. శనివారం ప్రార్థన, స్వస్థత ప్రార్థన పెడితే ఎంత జనం వస్తున్నారంటే ఇంతకంటే 2 అంతలు జనం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఇక్కడ దేవుడు ఆ సేవకుడిని వాడుకుని అద్భుతాలు చేస్తున్నాడు కనుక మన రోగాలు తగ్గించుకుందాం, మన మీద ఉన్నటువంటి దురాత్మలను తీసేసుకుందాం, మనకున్నటువంటి అనారోగ్యాలు తీసేసుకుందాం, మనకున్నటువంటి శాపాలు తీసేసుకుందాం. ఆయన ప్రార్థన చేస్తే మనకి మేలు జరుగుతుందని హాస్పిటల్కి వెళ్ళి మంత్రగుల దగ్గరికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరిగినా కాని పనులు ఇలా జరుగుతున్నాయని ఎంతో ఆశతో ఈ స్థలానికి వస్తున్నారు. ఇక్కడ ఆ అద్భుతాలు కళ్ళారా చూస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు. నిజమే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆనాడు కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేక ప్రాంతాల్లో కాలినడక నేను వెళుతున్నప్పుడు అంట యేసయ్య దగ్గరికి చాలా జనాలు వచ్చేసేవారు అంట. అందరూ కూడా వచ్చారు అని అక్కడ ఉన్నది కదా. అందరూ వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాక్యం విని వాక్యానుసారంగా ఉందామని కాదు. కొంతమంది భోజనం కోసం వచ్చేవాళ్ళంట, కొంతమంది స్వస్థతల కోసం వచ్చేవాళ్ళంట. ఎక్కడో కొద్ది మంది మాత్రమే వాక్యం కోసం వచ్చేవాళ్ళు. కొంతమంది ఏమో ఆయన ఏం తప్పులు చెప్తాడు, ఆయన దగ్గర ఏం తప్పు పట్టుకుందామా అని వచ్చేవాళ్ళంట. ప్రియులారా గమనించండి, ప్రభునే ఇంత శోధించిన ప్రజలు ఉన్నారు, దేవుని శోధించిన ప్రజలు ఉన్నారు, ఆయన మాట్లాడితే తప్పులు పట్టుకున్న ప్రజలు ఉన్నారు, ఆయన స్వస్థత పరిచినప్పుడు తప్పులు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనుషులకు ఇది పెద్ద గొప్ప ఏముంది? ఈరోజు ఆ ప్రజలు కళ్ళారా చూసి కూడా హృదయంతో గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు. ఏది దేవుని ఆత్మకార్యమో, ఏది మరి శరీర కార్యమో గ్రహించలేని వాళ్ళు కూడా ఉన్నారండి. చాలా మూర్ఖులు కూడా ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈరోజు దేవుని ఆత్మ ద్వారా జరుగుతున్నటువంటి కార్యాలు, మేము ఏ స్థలానికి వెళుతున్నామో ఆ స్థలంలో మమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు, ఎంతో సంతోషపడుతున్నారు. ఎందుకంటే అయ్యా మీరు ప్రార్థన చేసినప్పుడు మేము మీరు వాక్యం మేము వింటున్నామయ్యా, మీ ద్వారా దేవుడు జరిగిస్తున్న కార్యాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ స్థలంలో కూడా ఎంతోమంది వచ్చినప్పుడు ఒక సాక్ష్యం ఏమిస్తున్నారంటే, ఇంత డైరెక్ట్గా మేము ఎక్కడ చూడలేదయ్యా, బైబిల్లో చదివాము, బైబిల్ చదివి వివరించినప్పుడు విన్నాము, కానీ ఇంత డైరెక్ట్గా ఇలా చేయబెట్టగానే ఇలాంటి అద్భుతాలు నేను చూడలేదు ఎక్కడ కూడా. హల్లెలూయా. ఇంకొక అద్భుతం చెప్పమంటారా? కొంతమంది అంట ఇట్లా టీవీలో చూపించినప్పుడు అలా ప్రార్థన చేతులు పెట్టి ప్రార్థన చేస్తే పడిపోతున్నప్పుడు వాళ్ళు స్వస్థత పొందుకున్నప్పుడు మేము నమ్మేది లేదు, కానీ ఇప్పుడు మీరు చేస్తున్న కార్యాలు స్టేజ్ మీద మేము కన్నులారా చూస్తుండగా మేము చాలా ఆనందపడుతున్నాం. నిజంగా దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, నడవలేని వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూపులు చూస్తున్నారు,
కుంటివాళ్ళు నడుస్తున్నారు, మోగవాళ్ళు మాట్లాడుతున్నారు. అయ్యో, దేవుని కార్యాలు ఎంతో ఘనంగా బలంగా జరుగుతున్న. చప్పలు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కొంతమంది చూసి కూడా గ్రహించలేని వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో ఒక మాట చెప్తున్నాడు. ఏంటి అంటే, యెహెజ్కేలు, నీవు ఇదిగో నేను ఒక స్థలానికి నిన్ను పంపిస్తున్నాను, అక్కడికి నువ్వు వెళ్ళు. ఆ ప్రజలు ఎలాంటి వాళ్ళంటే, ఇక్కడ చూసినట్లయితే గమనించండి, ఆ మాటలు మనం చదువుకుందాం. చదవండి. వారు సిగ్గుమాలిన వారును, సిగ్గుమాలిన వారును, కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగ సెలవును నీవు వారికి ప్రకటించాలి. హల్లెలూయా. ఈరోజు దేవునికి ఎంత భారం ఉందో చూడండి. ఎందుకంటే ఈరోజు మరి ఇక్కడ దైవజనుడిగా మేము నిలబడ్డాం కాబట్టి ఇవాళ ఆదివారం అని మీరు గుర్తు చేసుకుని స్థలానికి వచ్చారు. కొంతమంది ఆదివారాలు కూడా మర్చిపోతున్నారు, ప్రార్థన మర్చిపోతున్నారు, దేవుని ఆరాధించడం మర్చిపోతున్నారు. అందువల్ల నా దేవుడు ఒక దినాన్ని మన కోసం ఏర్పాటు చేసి ఈ దినాన్ని మీ అందరిని ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి కార్యాలు చేస్తున్నాడయ్యా, దేవుడు ఇలా అద్భుతాలు చేస్తున్నాడయ్యా, దేవుడు ఇలా చేయగలడయ్యా అని చెప్తే ఈరోజు చాలామంది నమ్మట్లే దేవుని కార్యాలు నమ్మట్లే. ఆనాడు మోషేని దేవుడు ఐగుప్తునకు పంపించి అక్కడ వారి మధ్య దేవుడు ఎన్నో కార్యాలు జరిగించాడు. అది ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు, పోతిఫరుకు తెలుసు, ఆయన యొక్క సైన్యానికులు అందరికీ తెలుసు. ఐగుప్తులు అందరూ కూడా దేవుడు చేసే కార్యాలు చూశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మోషే ఆయన చేతిలో ఉన్నటువంటి ఓ కర్రనే ఇలా తీసి నేల మీద అయితే ఆ నేల మీద అది పాము అయిపోయింది. నేల మీద వేయగానే అది పాము అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు కూడా, శకున్ గండ్రులు కూడా, వాళ్ళు కూడా ఏం చేశారు, మాంత్రికులు కూడా ఏం చేశారు, వాళ్ళ కర్రలు కూడా తీసి నేల మీద వేశారు. అవి కూడా పాములేని. కానీ అక్కడ చూడండి, ఆ మోషే చేతులు కర్ర ఎప్పుడైతే వేశాడో ఆ పాము అయింది కదా, వాళ్ళ చేతుల్లో కర్రలు కూడా పాములేని. కానీ మోసే చేతులు కర్ర పాము అయి ఆ మిగతా కర్రలన్నిటిని మింగేసింది, పాములన్నిటిని మింగేసింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు గ్రహించారండి, వాళ్ళు గ్రహించారా, వాళ్ళు చూసారా దేవుడు ఎంత గొప్ప కార్యము చేశాడు చూడండి. మరి దేవుని కార్యాలకి వాళ్ళ కార్యాలకి ఉన్న డిఫరెంట్ ఏంటంటే, వాళ్ళు కర్ర వేస్తే పామైంది, ఈయన కర్ర అయితే పామైంది, కానీ ఈ కర్ర వాళ్ళ కర్రలను మింగేసింది. గమనించారా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి అపోస్తుల కార్య గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, 8వ అధ్యాయంలో లోగడ ఒకడు అక్కడ గారిడీలు చేస్తున్నాడు. ఆయన పేరేంటి తెలుసా? సీమోన్, గారిడి సీమోన్. గారిడీలు చేస్తుంటే ఆ సమరయ పట్టణపు ప్రజలందరూ కూడా దేవుని మహాశక్తి అనబడుతున్నవాడు ఇతడే. హల్లెలూయా. మరి ప్రియులారా, పిలుపు సువార్తను ప్రకటిస్తుండగా అద్భుతాలు జరిగినాయి. ఆయనేమో గారిడీలు చేసి అద్భుతాలు చేశాడు, పిలుపేమో సువార్తను ప్రకటించి అద్భుతాలు చేశాడు. ఏం జరిగింది? ఇప్పుడు ప్రజలు ఆ గారిడీలు వాడిని చేసేవాడిని వదిలిపెట్టి ఇప్పుడు పిలుపుని వెంబడిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలలో నిజమైన మారు మనసు పొందారు. దేవుని ఆత్మ ద్వారా, పిలుపు ద్వారా జరుగుతున్న దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలను చూసినప్పుడు ప్రజలు ఏం చేశారంటే పిలుపును వెంబడించడం ప్రారంభించారు. వాళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకున్నారు, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరుద్దాం, చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. ఈరోజు సంఘాలలో జరుగుతున్నటువంటి కార్యాలు, సంఘాల్లో జరుగుతున్న సూచక్రియలు, సంఘాల్లో జరుగుతున్నటువంటి అద్భుతాలను బట్టి ఈరోజు ప్రజలు హృదయాలు తెరవబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము ప్రకటించబడుతుంది, వాక్యము పాపములను ఒప్పింపజేస్తుంది,
అద్భుతాలు సూచక్రియల ద్వారా ప్రజలు ఇంకా త్వరగా 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 ప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక క్రియ జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అద్భుతాల ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు. పగలు 3వ అధ్యాయంలో మొదటి వచనం చూసినట్టయితే గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కువ వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయమునకు వెళ్లి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయానికి వెళ్ళినప్పుడు అలా ఏమన్నారో తెలుసా? అయ్యా, నీవు మాట్లాడు చూడమన్నారు. గట్టిగా చప్పట్లు కొడతావు. నువ్వు మాట్లాడు చూడు అన్నారు. అంతే. ఎప్పుడైతే అతను చూశాడో అయ్యా, వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా, మేము కలిగితే మీకు ఇస్తున్నాం. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? యేసు నామాన్ని కలిగి ఉన్నారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు నామములో లేచి నడు. హల్లెలూయా. యేసు నామములో లేచి నడు అనగానే అబ్బాయి లేచి నడిచి గంతులు వేసుకుంటే దేవాలయంలోకి వెళ్ళిపోయాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నడిచి గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. వెంటనే 5,000 మంది మారు మనసు పొందారు. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే తాకండి. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు అసలుకి మొత్తం ఇప్పుడు అంతా అటు ఇటు కదిలేసినట్టు అంత ఊపిరి అసలుకి ఊపిరి ఊటగా రానే రాదు అసలు. గట్టిగా ఇప్పుడు ఏడు మీ భర్త ఎక్కడ? భర్త ఉన్నాడా లేడా? అడ్డు ఊపిరితిత్తి ఒక ఊపిరితిత్తి ఉందా? ఒక ఊపిరితిత్తి. ఇన్ని దవాఖానలో పోయినా ఇంకా అది బాగా కాదు. గొంతుకు ప్రార్థన చేస్తాను. ఎట్లుంది ఇప్పుడు గొంతుక? అసలు ఎన్నెల బట్టి అట్లా ఉండేది నీకు? ఇది 5-6 సంవత్సరాలు కుతికేవాడు. అన్నం తింటేనే పెరుగుతాడు, అన్నం తింటే కుతికేవాడు. స్వరం కూడా డబల్ ఏదో చిన్నగా బొర్రు వచ్చింది కదా. పొర వస్తుంది, వీకా పొర. అది మింగుదాం అనే వరకునే పొర వస్తాడు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? ఇప్పుడు హ్యాపీగా ఉన్నావా? కొంచెం. ప్రైజ్ ది లార్డ్. మెడలు అయితే ఒక్కటే తీపి తీసి ఇప్పుడు మెడలు నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు అందరూ ఒకసారి చప్పలు కొట్టండి. ఆమేన్. ఓకే. నాలుగు సంవత్సరాలు మట్టి కీళ్ళ నొప్పులు టాబ్లెట్లు వేసుకుంటేనే ఈ పని చేస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయమ్మా ఇవి? ఇప్పుడు టాబ్లెట్ అయితే మొత్తానికి మానేస్తారు. మొన్న బేస్తవారం రోజు మీకు ఫోన్ చేసాము. అప్పుడు అంతా పొద్దున్న లేచినప్పుడు బాగానే ఉంది, వంట చేశాను, తిన్నాను. తిన్న కొంచెం సేపట్లోనే అది షోలలో నుంచి కళ్ళల్లో నుంచి పొగలు ఇంకా జ్వరం వచ్చింది. మీకు ఫోన్ చేసినాక ఒక 5 సెకండ్లలో తగ్గిపోయింది. అప్పటికప్పుడే రిలీఫ్ అయిపోయింది. ఇంకా నేను సాక్ష్యం చెప్తాను అయ్యగారు అన్నాను అని మేము ఈ రోజు వచ్చాము. కళ్ళు మూసుకోండి. In the name of Jesus Christ, I fell in the Holy Spirit. పట్టుకో. Fire in the name of Jesus. రికా బాబా. Fire in the name of Jesus. చూసుకో, ఇట్లా చూసుకో. ఆమేన్. నాడు ఇట్లా ఎగురు ఉంటే ఉందని చెప్పమ్మా. ఇప్పుడు స్పర్శ వచ్చిందా? చప్పలు కడతాను గట్టిగా. ఏలు చూడండి ఇది ఎట్లా ఉందో. ఇప్పుడు దాకా రక్తం ఇక్కడ లేదు, ఇప్పుడు రక్తం వచ్చేసింది చూడండి. చచ్చు పడిపోయింది మొత్తం, బ్లడ్ సర్క్యులేషన్ లేక. పూర్తిగా దేవుడు అద్భుతం చేయను గాక. ఆమేన్. భయం కూడా రోజు వాట్సాప్ చదువుకుంటుంటే ఇంకా భయం అనేది. ఆమేన్. వీళ్ళ కుమారుడి వివాహం రోజు నాడు కనీసం ఆ వివాహం కూడా చూడలేని పరిస్థితి ఈ తల్లి గారికి ఉంది. టాబ్లెట్లు వేసుకుంటేనే ఈ చేతులు ఆ కొద్దిగా పని చేస్తుంటే ఆ టాబ్లెట్లు వేసుకున్న కూడా పని చేయకుండా ఉన్న పరిస్థితుల్లో టాబ్లెట్లు వేసుకున్నప్పుడు మనం గుడ్లు ఎక్కువ తినట్లేము కదా, నీరసం చచ్చిపడిపోయింది ఒళ్ళంతా. నెత్తి కూడా ఎక్కే శక్తి లేదు. ఇద్దరు పెళ్ళి అన్న టయానికి అలాగే నడిపించాము. అలా జరిగిపోయింది ఫస్ట్.
ఇప్పుడు ఎట్లా ఉన్నారు మరి? ఇంట్లో పని చేసుకుంటున్నారా? పని చేస్తున్నాను. ఇది బ్రతికినంత కాలం టాబ్లెట్లు వాడాలి, రోజు 6-7. అర్థమైందా? ఇప్పుడు స్వస్థ పొందుకుని ఎన్నాళ్ళైంది ఇప్పటికి మీరు? 6 మంత్ అయింది. 6 మంత్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మీరు స్పందిస్తున్నారు సార్. మీ ఫోన్ వినగానే నాకు అసలు తొందరగా తగ్గిపోయింది, అప్పుడే యాక్టివ్గా లేస్తున్నాను. కనీసం ఇంట్లో చిన్న పని కూడా చేసుకుని తల్లి పాపం. 2 కుమారులు. ఇప్పుడు కుమారుడు పెద్దానికి వివాహం అయింది. డాక్టర్ గారు చెప్పారంట, నువ్వు బ్రతికినంత కాలము ఈ టాబ్లెట్లు వేసుకోవాలి. అది వేసుకోకపోతే కూడా ఆమెకి నొప్పులు స్టార్ట్ అయ్యి ఏది పట్టుకుంటా కొంచెం కూడా నడవటానికి లేదు శక్తి. అలాంటిది వితౌట్ మెడిసిన్. గాడ్ బ్లెస్ యూ, హల్లెలూయా. ప్రార్థనతో తగ్గిందా? ఏమైనా చేసావా? తగ్గింది ప్రార్థన. జ్వరం కూడా ఎంతో 104 జ్వరమా? ఎంత జ్వరం? 103. 103, 104 జ్వరం అని చెప్పింది. ఎన్ని బట్టలు వేసినా తడి బట్టలు ఆ జ్వరం కొంచెం కూడా చేంజ్ కాలేదంట. ఎంతసేపులో తగ్గింది ప్రార్థన చేశాక? గంటకు తగ్గింది. మొత్తం ఒక 1 అవర్ పట్టిందా? ప్రియులారు గమనించండి. ఎన్ని రోజులు ఏడ్చాడు ఆ పిల్లోడు అట్లా? దగ్గర 1 మంత్ నుంచి ఏడుస్తుండే. కంటిన్యూగా ఏడుస్తున్నాడు కదా. ఎప్పుడు ప్రార్థన చేస్తాను ఇక మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ ఏడ్చాడా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీఎన్ఎం చేసిందండి చూడండి. అప్పుడు సిస్టర్ అయ్యిండి కూడా ఆ పిల్లోడిని 4 నెలలుగా స్నానం లేక బట్టెట్టి తుడుతుందంట. నేను తీసుకురా ఇక్కడికే, మీ ఇద్దరి మీద ఉన్న దెయ్యాలు, అసలు థైరాయిడ్కి ఎందుకు భయపడుతున్నామని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా థైరాయిడ్తో బాధపడితే వద్దండి, భయం వద్దు. ఏ రోగం ఉంది భయం వద్దండి, దయచేసి నేను చెప్తున్నాను, భయం వద్దు. హల్లెలూయా. ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏవైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్దురుగాని. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ పరిచర్యకు సహకరించి దైవ ఆశీర్వాదం పొందాల్సిందిగా కోరుచున్నాం. మా అకౌంట్ నెంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 391410500837. IFSI కోడ్ SBIN 001332. రాయ్ దర్గా బ్రాంచ్, మణికొండ. దైవజనుల యొక్క సందేశములను మరియు యేసు ఆశ్రయపురం నందు జరుగుచున్న అద్భుత సాక్ష్యములను మరలా వీక్షించాలనుకునే ఎడల మా యూట్యూబ్ ఛానల్ నందు BSR మినిస్ట్రీస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం.